హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు కస్తూరి రాజేష్ కుమార్. ఈ వీడియోలో నేను ఫ్లైబాట్ స్పోర్ట్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని అన్బాక్స్ చేస్తున్నాను. ఇది మనకు స్పోర్ట్స్ నెక్ బ్యాండ్ అని ఎందుకు అంటున్నారంటే దీని డిజైన్ అనేది చాలా బాగుంటుంది. మీరు రన్నింగ్ జాగింగ్ చేసినా కూడా ఊడిపోదు. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఫ్లైబాట్ వేవ్ అనే ఒక ప్రోడక్ట్ అన్బాక్స్ చేశాను. ఇది చూడడానికి సేమ్ టు సేమ్ ఉంటుంది, కానీ ఇందులో కొంచెం బ్యాటరీ అనేది కొంచెం ఎక్కువగా ఇచ్చారు. అందులో బ్యాటరీ అనేది ఓన్లీ 70 mAh ఉంటుంది, ఇందులో బ్యాటరీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇందులో బ్లూటూత్ 4.2 ఉంటుంది, అందులో బ్లూటూత్ 5.2 ఉంటుంది. రెండు కూడా ప్రైజెస్ పెంచారు. ఫ్లైబాట్ వేవ్ నేను 400 రూపీస్కే కొన్నాను, కానీ ఇప్పుడు అది 700 రూపీస్ చేశారు. ఇది ఫ్లైబాట్ స్పోర్ట్, ఇది కూడా నేను 400 రూపీస్కే కొన్నాను. లాస్ట్ టైం మనం ఫ్లైబాట్ వేవ్ అన్బాక్స్ చేసాం, దాని సౌండ్ క్లారిటీ కూడా టెస్ట్ చేసాం కదా, చాలా బాగుంది అది. ఇప్పుడు ఇది చూద్దాం ఎలా ఉందో. ఆల్మోస్ట్ అది రెండు సేమే, జస్ట్ ఇందులో బ్యాటరీ ఎక్కువగా ఇస్తున్నారు. మీకు మోడల్ వచ్చేసి ఇది ఫ్లైబాట్ స్పోర్ట్ అని ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు వీళ్ళు కస్టమర్ కేర్ నంబర్ కూడా ఇచ్చారు, టైమింగ్ కూడా ఇచ్చారు, ఎప్పుడు కాల్ చేయాలనేది, ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ వీళ్ళు మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు, వీళ్ళ ఈమెయిల్ ఐడి అండ్ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ ఇంపోర్ట్ వచ్చేసి ఏప్రిల్ 2019. మోడల్ నంబర్ వచ్చేసి FBSP001 BLK అంటే బ్లాక్ కలర్, FB అనేది వీళ్ళ కంపెనీ ఫ్లైబాట్, SP అంటే స్పోర్ట్ 001 మోడల్, న్యూఢిల్లీ ఇండియా. వీళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారు అనుకుంటా చైనా నుండి. ఇక్కడ మేడ్ ఇన్ అని ఎక్కడ ఇవ్వలేదు, ఇంపోర్టెడ్ ఇన్ ఇండియా అంటే ఇది చైనా నుండే ఇంపోర్ట్ చేసుకున్నారు. వీళ్ళు స్టాంచ్ ఈ రీటైల్ సర్వీసెస్ కంపెనీ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారు. వీళ్ళ ప్రొడక్ట్స్ బాగానే ఉంటాయి ఫ్లైబాట్ వాళ్ళవి. నేను అంతకుముందు కొన్ని అన్బాక్స్ చేశాను, వీళ్ళ హెడ్ ఫోన్స్ చేశాను, బాగుంది క్లారిటీ. అండ్ ఫ్లైబాట్ వేవ్ కూడా చేశాను, చాలా బాగుంది. వీళ్ళ ఆడియో సెగ్మెంట్ ప్రొడక్ట్సే ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఫ్లైబాట్ వాళ్ళు. ప్యాకేజింగ్ కూడా చాలా బాగుంది. చూడండి ప్యాకేజింగ్ ఎలా ఉందో, దానికన్నా బాగుంది ప్యాకేజింగ్ ఇది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో డిజైన్. ఇది ఉండడం వల్ల మనం రన్నింగ్ జాగింగ్ చేసినా కూడా అసలు మనకు చెవుల నుండి ఉడిపోవు. అండ్ మీకు ఇందులో ఒక మైక్రో USB కేబుల్ కూడా ఇస్తున్నారు, ఎక్స్ట్రా టిప్స్ కూడా ఇస్తున్నారు, ఇయర్ టిప్స్. అండ్ సమ్ యూజర్ మాన్యువల్ కూడా ఉంటుంది, ఎలా పేరింగ్ చేసుకోవాలనేది. అండ్ ఇక్కడ మీకు రిమైండర్ లాంటిది ఏదో ఇస్తున్నారు, ఎలా ఛార్జింగ్ చేయాలి ఇదంతా కూడా మీకు. దిస్ ప్రోడక్ట్ కమ్స్ విత్ రిలయబుల్ 1 year మ్యానుఫ్యాక్చరర్ వ్యారంటీ, 1 year వ్యారంటీ కూడా ఇస్తున్నారు ప్రోడక్ట్ పైన. అండ్ మీకు ఇలా 5 star రేటింగ్ కావాలంటే ఇవ్వచ్చు అంట ఫీడ్బ్యాక్. ఇవన్నీ బాక్స్లో పెట్టేస్తాను. ఇప్పుడు మనము దీన్ని చూద్దాం ఎలా ఉందో. ఇది ట్యాంగిల్ ఫ్రీ ఫ్లాట్ కేబుల్. ఇది మామూలుగా రౌండ్గా ఉంటుంది కదా, ఆ కేబుల్ అనేది ట్యాంగిల్ అవుతుంది, ఇది చిక్కులు పడదు, అందుకే దీన్ని ట్యాంగిల్ ఫ్రీ ఫ్లాట్ కేబుల్ అంటారు. ఇది కేబుల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సేమ్ ఇది చూడడానికి ఫ్లైబాట్ వేవ్ లాగానే ఉంది. 100 mAh బ్యాటరీ ఇస్తున్నారు ఇందులో. ఫ్లైబాట్ వేవ్లో 70 mAh ఉంటుంది, ఇందులో 100 mAh ఉంటుంది. ఛార్జింగ్ టైం ఇది లెస్ దాన్ 2 hours ఛార్జ్ అయిపోతుంది అని చెప్తున్నారు. ప్లేబ్యాక్ టైం ఇది 7 hours. ఫ్లైబాట్ వేవ్ వచ్చేసి మీకు 5 hours ప్లేబ్యాక్ టైం ఉంటుంది. అండ్ ఇందులో బ్లూటూత్ 4.1 ఇస్తున్నారంట, నేను 4.2 అనుకున్నాను. అండ్ స్వెట్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ బటన్స్ కూడా ఉంటాయి మనకు ఛార్జింగ్ చేయడానికి. ఇక్కడ మైక్రో USB పోర్ట్ కూడా ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇక్కడ మీకు వాల్యూమ్ ప్లస్ వాల్యూమ్ మైనస్కి బటన్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే ఏమి ఇవ్వలేదు, ఇది L అని ఉంది చూడండి, L అంటే లెఫ్ట్ సైడ్ బటన్స్ అయితే ఏమి ఇవ్వలేదు. అండ్ ఇక్కడ మీకు రైట్ సైడ్ వచ్చేసి వాల్యూమ్ ప్లస్ వాల్యూమ్ మైనస్ బటన్స్ ఇచ్చారు. ఇప్పుడు నేను మొబైల్కి పేర్ చేసి దీని సౌండ్ క్లారిటీ ఎలా ఉంది, మైక్ క్లారిటీ ఎలా ఉంది మొత్తం మీకు నెక్స్ట్ పార్ట్లో చెప్తాను, వీడియో నెక్స్ట్ పార్ట్లో. ఫ్రెండ్స్, ఇది ఆన్ ఆఫ్ చేయడానికి ఇక్కడ మీకు ఇక్కడ బటన్ ఉంటుంది చూడండి, ఈ బటన్ని లాంగ్ ప్రెస్ చేయాలి. లాంగ్ ప్రెస్ చేసి ఆన్ ఆఫ్ అవుతుంది.
అండ్ ఇక్కడ బటన్స్ అనేటివి దీనిపైనే ఇస్తున్నారు. కానీ ఫ్లైబాట్ వేవ్ అనే దాంట్లో ఏంటంటే ఇక్కడ వైర్ పైనే మనకు ఇలా బటన్స్ ఉంటాయి, మీరు ప్లస్ మైనస్ కానీ ప్లే పాస్. కానీ దీనిలో మీకు వైర్ పైన ఎలాంటి బటన్స్ ఇవ్వడం లేదు, మీకు ఇయర్ ఫోన్ పైనే బటన్స్ ఇస్తున్నారు. వాల్యూమ్ ప్లస్ వాల్యూమ్ మైనస్ బటన్ ఇస్తున్నారు. అండ్ ప్లే పాస్ చేసుకోవడానికి ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ని సింగిల్ టైం చేసి ప్లే అవుతుంది, మళ్ళీ సింగిల్ ట్యాప్ చేసి పాస్ అవుతుంది, ప్రెస్ చేస్తే కాల్ పిక్ అవుతుంది, మళ్ళీ ప్రెస్ చేస్తే కాల్ అనేది డిస్కనెక్ట్ అవుతుంది. అండ్ ఇది మొత్తం కంప్లీట్గా నేను వాడి చెప్తాను. ఇందులో బ్యాటరీ కూడా మీకు కొంచెం ఎక్కువగా ఉంటుంది, 100 mAh బ్యాటరీ ఉంటుంది. కానీ ఫ్లైబాట్ వేవ్లో మీకు 70 mAh బ్యాటరీనే ఉంటుంది. కానీ ఇందులో బ్లూటూత్ 4.1 ఇస్తున్నారు, ఫ్లైబాట్ వేవ్లో బ్లూటూత్ 5 ఇస్తున్నారు. ఫ్రెండ్స్ దీనికి వీళ్ళు IPX7 రేటింగ్ ఇస్తున్నారు. ఇది వాటర్ రెసిస్టెంట్. అండ్ మనకి ఇందులో క్వాల్కామ్ చిప్సెట్ ఉంటుంది, 8653 చిప్సెట్ ఉంటుంది. ఇది ఒక మంచి ఫీచర్ ఇందులో. నేనైతే ఇది ఆఫర్లో 400 రూపీస్కే కొన్నాను, కానీ ఇప్పుడు దీని ప్రెజెంట్ కాస్ట్ వచ్చేసి 1253 రూపాయలు ఉంది అమెజాన్లో. మీరు ఇంత మంచి ఆఫర్లో కొనాలనుకుంటే నేను ఒక గ్రూప్ క్రియేట్ చేశాను, టాప్ డీల్స్ గ్రూప్ అని. ఆ గ్రూప్లో జాయిన్ కండి. ఎలాంటి ప్రైస్ డ్రాప్స్ ఏమన్నా ఉంటే నేను అందులో పోస్ట్ చేస్తాను. పోస్ట్ చేసిన వెంటనే కొనేసుకోవాలి, లేకపోతే మళ్ళీ ప్రైస్ అనేది పెరిగిపోతుంది. ఫ్లైబాట్ వేవ్ అనేది లాస్ట్ వీడియోలో అన్బాక్స్ చేశాను, దాని కాస్ట్ వచ్చేసి 600 రూపీస్ పెట్టారు. ఇది ఫ్లైబాట్ స్పోర్ట్, ఇది 1200 రూపీస్ ఉంది. ఎంఆర్పి వచ్చేసి మీకు చాలా ఎక్కువ రేట్ పెట్టేది ఎంఆర్పి దీనిది. మీకు అప్రాక్సిమేట్లీ 3000 రూపీస్ అలా ఉంటుంది ఎంఆర్పి. చూడండి, ఎంఆర్పి వచ్చేసి మీకు 3999 రూపీస్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇది ప్రెజెంట్ 1253 రూపీస్కి సేల్ చేస్తున్నారు అమెజాన్లో. ఫ్లైబాట్ స్పోర్ట్ మోడల్ ఇది. నేనైతే ఇది 400 రూపీస్కే ఆఫర్లో కొన్నాను. అండ్ ఇందులో మనకు చిప్సెట్ కూడా క్వాల్కామ్ CSR 8653 చిప్సెట్ ఇస్తున్నారు. బ్లూటూత్ 4.1 ప్లస్ CDR ఉంటుంది. మనకు బ్లూటూత్ 4.1 అనేది కొంచెం తక్కువ మోడలే, కానీ మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ బ్రేక్స్ కానీ సాంగ్స్ విన్నప్పుడు ఏం అనిపించలేదు నాకు. అండ్ కాల్ క్లారిటీ, మైక్ క్లారిటీ కూడా చాలా బాగుంది. నేను 2-3కి కాల్ చేశాను. ఇందులో సౌండ్ క్లారిటీ ఫ్లైబాట్ వేవ్ కన్నా బాగుంది. ఇందులో మనకు ఎన్హాన్స్డ్ బేస్ ఇస్తున్నారు, బేస్ కొంచెం దానికన్నా ఎక్కువగా ఉంటుంది. ఫ్లైబాట్ వేవ్లో అంత బేస్ కొంచెం, అది కూడా చాలా బాగుంది, దానికన్నా కొంచెం ఎక్కువ ఉంది బేస్ ఇందులో. నాకైతే దానికన్నా ఇది చాలా బాగా నచ్చింది ఫ్లైబాట్ వేవ్ కన్నా. ఇందులో బ్యాటరీ కూడా మీకు చాలా బాగుంది, 100 mAh బ్యాటరీ ఉంది. ఫ్లైబాట్ వేవ్లో ఓన్లీ 70 mAh బ్యాటరీ ఇస్తున్నారు, ఇందులో 100 mAh బ్యాటరీ ఇస్తున్నారు. అదొక ప్లస్ పాయింట్. ఇది మీకు ఈ డిజైన్ అనేది ఇలా ఇవ్వడం వల్ల మీ చెవుల నుండి అసలు ఊడిపోవు. అసలు మీరు జాగింగ్ కూడా చేసుకోవచ్చు, జిమ్ చేసుకోవచ్చు. మెయిన్లీ జిమ్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఇది, ఎందుకంటే IPX7 వాటర్ ప్రూఫ్ కూడా ఉంది దీనికి. మనకు ప్లే టైం వచ్చేసి మినిమం 6 to 7 అవర్స్ ఉంటుంది, ఎందుకంటే ఇందులో 100 mAh బ్యాటరీ ఇస్తున్నారు వీళ్ళు. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మనకు వెనక లాక్ అయిపోతుంది. ఇలా వెనక లాక్ అయిపోవడం వల్ల మీరు రన్నింగ్ చేసినా జాగింగ్ చేసినా ఇలా తలకాయ ఎంత ఫాస్ట్గా ఉన్నా అసలు ఊడిపోవు అసలు. అదొక అడ్వాంటేజ్. అండ్ నేను ఇంటర్నల్ మైక్తోనే మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను ఇయర్ ఫోన్లో ఇంటర్నల్ మైక్తోనే మీకు మాట్లాడుతున్నాను. ఒక 3-4 మెంబర్స్కి కాల్ చేశాను. క్రిస్టల్ క్లారిటీ ఉంది, సౌండ్ కూడా చాలా లౌడ్గా ఉంది, బేస్ కూడా సూపర్గా ఉంది. ఇందులో క్వాల్కామ్ చిప్సెట్ ఉంటుంది. ఫ్లైబాట్ వేవ్ కన్నా ఫ్లైబాట్ స్పోర్టే చాలా బాగుంటుంది. కానీ ఏంటంటే నేను 400 రూపీస్కి కొన్నాను, ఇప్పుడు కాస్ట్ వచ్చేసి దీనికి 1253 రూపీస్ అయ్యింది. అయితే నాకైతే సౌండ్ క్లారిటీ చాలా బాగుంది. 100% మీరు ఈ ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు. నేను 100% కాల్స్ టెస్టింగ్ చేశాను, సౌండ్ క్లారిటీ కూడా టెస్ట్ చేశాను. బ్యాటరీ కూడా మీకు 6 అవర్స్ వస్తుంది. నాకైతే సూపర్గా నచ్చింది, నేను రికమెండ్ చేస్తున్నాను మీకు. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ బై ఫ్రెండ్స్, టేక్ కేర్.